వాపోరం పంచాయతీ సర్పంచ్ గారు వాణి గారు ఇచ్చారు. అలాగే మేడం గారు డైరెక్టర్ గారు వచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాల నాయకులందరూ కూడా ఐక్యమత్యంతో ఎటువంటి భేద అభిప్రాయాలు లేకుండా ఒక తాటి మీదకి వచ్చి ఈ ర్యాలీని చేస్తున్నాం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలలకి సంబంధించిన హక్కులు హరించిపోతున్నప్పుడు మనం అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి మనం గొంతెత్తాల్సిన అవసరం ఉంది. ఇది ఏ ప్రభుత్వానికి కానీ లేదంటే ఏ ఒక్క రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు. కేవలం రాజ్యాంగ స్ఫూర్తికి మరి అనుకూలంగా తీర్పు లేదని ఈ తీర్పుని ఒకసారి పునఃసమీక్షించి మాకు జరిగిన అన్యాయాన్ని మాకు మరి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నపం చేసుకుంటున్నాం. మీరు ఒకసారి ఈ యొక్క రాష్ట్రంలో కులగణన జరగకుండా ఇటు వర్గీకరణ చేస్తే కనుక మాలలో అత్యధిక సంఖ్యలో ఉన్న మాలలో నష్టపోతారని, ఆ నష్టపోతే కనుక అది మీకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ జై భీమ్. మరి ఈరోజు మన ఏలూరు నగరంలో ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి మానజాతి యోధులందరినీ కూడా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సందర్భంగా మరి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందనే కారణం చేత ఏదైతే ఆర్టికల్ 341 ఉందో 341 రాజ్యాంగ సవరణ జరగకుండా రాష్ట్రపతి ఆమోదం జరగకుండా మరి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది ఆర్టికల్ 14 బేస్ మీద ఇవ్వడం జరిగింది. మరి ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ఇది పార్లమెంట్లో తీర్మానం చేయాలి, రాష్ట్రపతి ఆమోదించాలి.
అలాగే ఆంధ్రప్రదేశ్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ మరి క్లాసిఫికేషన్ చేస్తానని మరి చెప్పడం జరిగింది. మేము చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఒకటే తెలియజేస్తున్నాం, అయ్యా మీరు మాత్రం క్లాసిఫికేషన్ చేసినట్లయితే కులగణన అయిన తర్వాత క్లాసిఫై చేయాలని మేము సందర్భంగా మీకు తెలియజేస్తాం.